హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ కూడా? ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. అదేనండి శుక్రవారం రోజు మార్నింగ్ వ్లాగు. ఉదయం లేగానే ముందైతే తలస్నానం చేసేసాను. ఆ తర్వాత దేవుడి మొలకి నైవేద్యం ఏమైనా చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసానమాట. అయితే ముందు రోజే నేను నైట్ పాలు పెట్టి తెప్పించి ఉంచుకున్నాను. ఉదయాన్నే తీసుకుని రావడానికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఇంకా పాలు అయితే తీసేసి ముందైతే మరగబెట్టేసుకుంటున్నాను అనమాట. ఈలోపు అయితే నేను నైవేద్యం కింద అయితే రవ్వ ప్రసాదం అయితే చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా పాలు వేసేసి నూక ప్రసాదం అయితే చేద్దాం అనుకుంటున్నాను. నూక ప్రసాదం పాలు వేయకుండా చేస్తారు, పాలు వేసి కూడా చేస్తారు కదా. కానీ పాలు వేసి చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ముందైతే పాలు మరగబెట్టేసుకుంటున్నాను కదా. ఆ పక్కన వచ్చేసి ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో మనకు కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని జీడిపప్పులు అలాగే కొంచెం కిస్మిస్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈరోజు ప్రసాదం అయితే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చూపిస్తానండి, పెద్ద పని కాకుండా. అంటే ముందే నెయ్యిలో అయితే అవి వేయించేసాం కదా, అవి కాస్త వేగిన తర్వాత అందులోనే కొంచెం నూక కూడా వేయించేసుకుంటున్నాను. నేనైతే కొంచెం ప్రసాదమే చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమని ఒక హాఫ్ కప్పు మాత్రమే రవ్వ అయితే తీసుకున్నాను అనమాట. దాన్ని కూడా చిన్న మంట మీద అయితే వేయించేసుకుంటున్నాను. ఈలో పక్కనైతే పాలు పొంగుతున్నాయి చూసారు కదా. మనకి పాలు పొంగేటప్పుడు పైన ఇలాంటి ఒక గరిటె ఏమైనా పెట్టామంటే కనుక పాలు అనేది పైకి రాకుండా ఉంటాయండి. అదొక టిప్ అనుకోండి. అయితే నేను ముందే పెట్టాల్సిందేమో, ముందు పెట్టలేదు, తర్వాత గుర్తొచ్చి పెట్టాను. అప్పటి నుంచి పాలు అయితే పొంగకుండా ఉండిపోయాయి అనమాట. సో ఇప్పుడైతే చూడండి, నూకైతే ఎర్రగా ఏగిపోయింది కదా. ఆ తర్వాత ఎంత నూకైతే తీసుకున్నానో అంతే పంచదార కూడా తీసుకొని అందులో అయితే వేసేసాను అనమాట. రెండు కలిపి 1-2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. పంచదార అనేది అడుగు పట్టకుండా చూసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత పాలు కనుక వేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది ప్రసాదం అనేది. ఇదైతే కనుక మాకు ఒక పంతులు గారు అయితే ఉండేవారు, మా ఫ్యామిలీ పంతులు గారు. ఆయన అయితే కనుక ఇంట్లో పూజ ఎప్పుడైనా పెట్టుకున్నామంటే కనుక సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసేటప్పుడు ఇదే ప్రాసెస్లో చేసేవారు అనమాట. కాకపోతే పెద్ద నూక అనమాట. ఇది నేను చూపించేది అయితే చిన్న నూకతో కదా. సో ఇదే ప్రాసెస్లో అయితే పెద్ద నూకతో చేసేవారు, చాలా బాగుండేది. మా అమ్మ అయితే ఇలా చేస్తుంది. సో నేను అదే పద్ధతిలో అయితే చేశాను అనమాట. సో పాలు కావాల్సినంత వేసేసుకొని అందులోనే ఒక 2 యాలకులు చెదకొట్టు వేసాను. అలాగే స్వీట్ కోసం చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నాను అనమాట. స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది. దాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి అయితే వచ్చేసాను. ఇంకా దేవుడి మూల అయితే కొన్ని పటాలు అయితే తీసుకొచ్చానండి, దేవుడి మూల ఫోటోలు కొత్తవి. వాటిని అయితే సర్దుదామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. నేను రాత్రి అసలు దేవుడి మూల మొత్తం సర్దేద్దాం అనుకున్నాను. కాకపోతే నైట్ చాలా లేట్ అయిపోయింది అనమాట. అన్ని పనులు చేసుకునేసరికి ఇంక వదిలే సర్దుకుందాంలే అని చెప్పేసి ఇప్పుడైతే చేసుకుంటున్నాను. అయితే దేవుడి మూల పట్టాలు ఎందుకు తీసుకొచ్చానంటే ఆల్రెడీ లక్ష్మీదేవి ఫోటో నా దగ్గర అయితే ఉంది. కాకపోతే పిల్లలు ఏం చేశారంటే దేవుడి మూల సర్దేటప్పుడు పడేశారనమాట ఆ ఫోటోని. అంటే కొంచెం బొట్లు పువ్వులు అవి పెట్టేటప్పుడు ఫోటోని కొంచెం పడేయడం వల్ల లైట్గా పగులు వచ్చేసింది అనమాట. ఇంకా పగిలిన ఫోటో ఇంట్లో ఉండకూడదు కదా అని చెప్పేసి నేను కొత్త ఫోటోని అయితే లక్ష్మీదేవి ఫోటోని తీసుకొచ్చాను. అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోని కూడా తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే నేను 7 వారాల పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే లేదు. ఇంకా ఎలాగో పూజ చేసుకుంటే అయ్యవారి ఫోటో అయితే కావాలి కదా అన్నట్టుగా ఇంకా అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా ఇంటికైతే తీసుకొచ్చేసాను అనమాట. అయితే ఇక్కడ మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఏంటి అంటే నేను ఈ ఏకాదశి శనివారం నుంచి 7 వారాల పూజ అయితే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను కదా. అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఈలోపే నాకైతే అయ్యవారి నుంచి పిలుపు అయితే వచ్చిందనమాట. అదేనండి, తిరుపతి నుండి పిలుపు అయితే వచ్చింది. ఎలా అంటే కనుక తిరుపతిలో భజన చేయడానికైతే మాకు పిలుపు అయితే వచ్చిందండి. ఇప్పటిదాకా మేమైతే ఎప్పుడు భజన కార్యక్రమాలు అయితే చేయలేదు. అంటే కీర్తనలు అవి పాడతాం, కోలాటాలు అవి చేస్తాం, కానీ ఇలా భజనలు అయితే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. సో ఆ స్వామివారి పిలుపు ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో మాకైతే తెలియదు. ఇంకా వచ్చింది, ఇంకా వెంటనే వద్దు అనకుండా మేమైతే వెళ్ళడానికైతే సిద్ధమయ్యామన్నమాట. అదేంటి అంటే కనుక ఈ పూజ స్టార్ట్ అయిన తర్వాత 3వ వారంకి అయితే నేను తిరుపతిలో అయితే ఉంటానన్నమాట. సో ఇంక ఎందుకులే అటు ఇటు ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా అయినా కానీ ఆ స్వామివారు పిలిచారు కదా, ముందైతే ఆయన దర్శనం చేసుకుని వచ్చి నన్ను ఏమైనా ఈ పూజ అనేది స్టార్ట్ చేయమంటున్నారో ఏంటో అని చెప్పేసి నేనైతే చాలా హ్యాపీగా అయితే బయలుదేరుతున్నాను అనమాట ఈ తిరుపతి. నిజంగా అండి, ఎంత ఆశ్చర్యమో చెప్పండి. నేనైతే అనుకున్నాను ఈ పూజ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అనుకున్నాను, స్వామి నేను 7 వారాల పూజ అయితే చేస్తున్నాను కానీ మళ్ళీ నీ పిలుపు ఎప్పుడు దొరుకుతుందో ఏటో, నాకు నేను దర్శనం ఎప్పుడు చేసుకుంటానో, ముందైతే పూజ స్టార్ట్ చేస్తున్నాను, మిగిలినంతా నీ దయ అనుకున్నాను. కానీ ఆ స్వామివారు ఏమనుకున్నారంటే ముందు నా దర్శనం చేసుకో, తర్వాత నువ్వు పూజ చేసుకో ప్రశాంతంగా అని అనుకున్నారేమో తెలియదు. అనుకోకుండా సడన్గా మాకైతే తిరుపతి నుండి పిలుపు అయితే రావడం జరిగింది. ఇంకేమాత్రం ఆలోచించకుండా మేము అందరం బయలుదేరామండి. అది కూడా చాలా తక్కువ అనమాట. మా సంస్థలో ఉండేది చాలా ఎక్కువ మెంబర్స్, దగ్గర దగ్గర 100 మంది దాటి ఉంటాము. అందులో కేవలం 15 మందికి మాత్రమే పిలుపు అయితే వచ్చిందండి ఆ సేవకి. ఆ 15 మందిలో నేను ఒకదాని అనమాట. నిజంగా
ఒక ఆశ్చర్యం అనిపించింది నాకైతే. ఆయన మహిమలో అన్నిన్ని కాదు, అందులో ఒకటి ఇదనమాట నాకు అనిపించింది. సో ఇంకా చాలా హ్యాపీగా అయితే నేను బయలుదేరుతున్నాను. అది ఎప్పుడు వెళ్తానంటే కనుక 3వ తారీఖున అక్కడ ఉండాలి, 1వ తారీఖున అయితే మేము తిరుపతి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో రిటర్న్ వచ్చేసరికి అయితే 5వ తారీఖున 6వ తారీఖున వస్తాం మేము. సో మొత్తానికైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా పూజ అంతా కూడా సర్దేసుకున్నాను కదా, సర్దేసుకున్న తర్వాత అయితే ఇంకా ముందుగా నైవేద్యం అయితే చేశానో ఆ నైవేద్యం అలాగే కొంచెం పాలు కూడా వేసేసి దేవుడి మూల అయితే నైవేద్యం కింద అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఏ ప్రసాదం చేసినా సరే కొంచెం పాలు పెట్టుకుంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో అందుకోసమని కొంచెం ఒక గ్లాస్ పాలు కూడా వేసేసి ఇంకా దేవుడి పూజ అయితే నేను చేసేసుకుంటున్నాను అనమాట. శుక్రవారం కాబట్టి దూపం అయితే వేస్తానండి. మ్యాక్సిమం ప్రతి శుక్రవారం కూడా నేను ఇల్లంతా కూడా దూపం అయితే వేస్తానమాట. ఇలా చేసుకునేటప్పుడల్లా కూడా చాలా ప్రశాంతంగా ఆ రోజంతా కూడా మైండ్ అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే కనిపిస్తుంది అన్నమాట ఇంట్లో నాకు. సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట మా వారికి. ఇదైతే చాలా అంటే చాలా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఏంటంటే నేను రాత్రే పడుకునే ముందు ఒక 2-3 స్పూన్లు సోళ్ళు అలాగే 1 స్పూను శనగపలుకులు అయితే నానబెట్టేశానండి. ఇంకా ఉదయం లేసరికి అవి అయితే చక్కగా నాని ఉంటాయి కదా, వీటిని అయితే మిక్సీ గిన్నెలో వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే వడపెట్టుకుంటే మనకి అందులోంచి పాలు అనేవి వస్తాయి కదా, అదేనండి శనగపలుకుల నుంచి అలాగే సోళ్ళు నుంచి మనకి పాలు అనేవి వస్తాయి కదా, దాన్ని అయితే చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి. ఆ ఫిల్టర్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇంకొక గిన్నెలో అయితే నేను బాదం అలాగే పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే నానబెట్టుకున్నాను. బాదం తొక్క అయితే తీసేసుకొని వీటిని కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పాలు కూడా అందులో వేసేసుకొని అందులో స్వీట్కి సరిపడే ఖర్జూరం అలాగే కిస్మిస్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దాన్ని అయితే ఒక గ్లాస్లోకి అయితే వేసేసి మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇదైతే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కానండి, ఆ చెనపలుగులు పచ్చిదనం వల్ల మనకు తాగేటప్పుడు ఆ పచ్చి స్మెల్ అయితే తెలుస్తుంది అనమాట. టేస్ట్ విషయాన్ని పక్కన పెట్టేస్తే కనుక చాలా చాలా హెల్దీ అనమాట. సో దీనికోసం డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇంకొకసారి ఇచ్చేస్తాను. ఇక తాగేసిన వెంటనే మా తమ్ముడు వాళ్ళ షాప్ ఓపెనింగ్ అయితే ఒకటి ఉంది, అక్కడికైతే వెళ్ళాము. ఇది ఎక్కడంటే గాజువాక బీసీ రోడ్ కొంచెం ముందుకు వెళ్తే కనుక 18 ఫుడ్స్ అని చెప్పి ఒక షాప్ అయితే ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ అన్నీ దొరుకుతాయి అనమాట. ఈ షాప్ కోసం ఫుల్ డీటెయిల్స్ అయితే రేపు వీడియోలో అయితే ఇస్తాను. ఈ రోజుకైతే ఇంతే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.